మహాదేవుని యొక్క పరిశుద్ధ నామమున నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని మీ ముందుకు వచ్చాను. అదేమిటి అన్నట్లయితే, నీవు ఎంతవరకు నమ్మిన సత్యము కాదేమో. ఇది జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎంతవరకు నీవు కొన్ని రుజువులతో, సాక్ష్యాలతో నమ్మినటువంటి సత్యము కాకపోవచ్చు. బైబిల్లో అలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనము ఎంతవరకు నమ్మిన సత్యం కాకుండా పోతే మన పరిస్థితి ఏమిటి అన్న దాని గురించి ఆలోచించాలి. నీ రుజువులు అబద్ధపు రుజువులేమో. నీవు కళ్ళతో చూచింది, చేతితో పట్టుకున్నది కూడా నిజమే, చూశావు, సొంత చేతులతో పట్టుకున్నావు, కానీ అది కూడా అబద్ధమయ్యే అవకాశం ఉందన్న సంగతి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు అని ప్రసంగి గ్రంథములో 7:24లో మహాజ్ఞాని చెప్తున్నాడు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మనం చెక్ చేసుకుంటూ మనం ఎంతవరకు సత్యములో ఉన్నామా అనేటటువంటిది పరిశీలన చేస్తుండాలి, పరిశోధిస్తుండాలి. సమస్తమును పరీక్షించి మేలైంది చేపట్టాలి. కాబట్టి మనం ఏం చేయాలన్నట్లయితే, యాకోబు రాస్తున్నాడు. యాకోబు పత్రిక 1:19 యాకోబు చెప్పినట్లుగా, మనము వినుటకు వేగిరపడువారును మాటలాడుటకు నిదానించే వారే ఉండాలి. ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో దూరిపోయి అది పూర్తిగా వినడం మానేసేసి, అంతకుముందు నేను నమ్మిన సిద్ధాంతమే సత్యమని, వాటికి రుజువులు ఉన్నాయని అనుకుంటే మనం తప్పు చేసిన వారు అవుతాం. కనుక మనం ఏం చేయాలి? సమస్తమును పరీక్షించాలి, మేలైనదని చేపట్టాలి. ప్రతి సందర్భంలో కూడా మనం నమ్మిన సిద్ధాంతాన్ని చెక్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. దానికి 2 సంఘటనలు మీతో మాట్లాడతాను. ఒకటి ఏంటంటే, యాకోబు భక్తుడు 12 మంది కుమారులు కన్నాడు. అప్పటికి యోసేపు చిన్నవాడు కనుక మంచి మంచి బట్టలు వేస్తున్నారు, ముద్దుగా చూసుకుంటున్నారు. తర్వాత యోసేపునకు కళలు రావడం, కళల భావం చెప్పడం చిన్నప్పటి నుంచి అలవాటు. దాన్ని బట్టించి వారి అన్నలు అతని మీద పగబట్టారు. అయితే ఒకానొక సందర్భంలో అరణ్యంలోకి వారి అన్నల దగ్గరికి వెళ్ళాడు యోసేపు. వారికి ఆహారం తీసుకెళ్ళాడు. వారు అదే సందర్భమని తాను గోతులు పడేశారు, తీశారు, తర్వాత అమ్మేశారు, వర్తకులకు అమ్మేశారు. తర్వాత యోసేపుకి వస్త్రములు, మేకపిల్ల రక్తం తడిపి చిందరవంద చేసేసి యాకోబు దగ్గర తీసుకొచ్చి, నీ చిన్న కుమారుడు యోసేపు వస్త్రాలు దుష్టం రోగం తను తినేసి ఉంటుందేమో చూడండి అనిస్తే, యాకోబు ఆ వస్త్రాలు చూసి, అవును, ఇది నిజంగా నా కుమారుడు వస్త్రాలే, ఇక యోసేపు లేడు, చనిపోయాడు, ఇదిగో ఇంతకంటే సాక్ష్యం ఏముంది, రక్తముతో తడిసిన వస్త్రాలు నా కుమారుడు వస్త్రాలని నమ్మాడు. ఎంతకాలం నమ్మాడు? అనేక సంవత్సరాలు నమ్మాడు. దుఃఖంలో మునిగిపోయి కుమిలిపోయాడు. ఇక విడిచిపెట్టేశాడు, నా కుమారుడు లేడు అని. కానీ ఆనాడు తన కళ్ళతో చూసిన వస్త్రములు తన కుమారుడు వస్త్రములే అయినా, యోసేపు కంటికి కనబడకపోయినా రక్తంతో తడిసిన వస్త్రాలు పట్టించి యోసేపుకి లేడు అని దృఢముగా నమ్మిన గాని, తర్వాత ఏం నమ్మాల్సి వచ్చింది? బ్రతికున్నాడని నమ్మాల్సి వచ్చింది. నేను మొదట నమ్మిందే కరెక్టు, కాబట్టి ఇప్పుడు మీరు చెప్పింది నమ్మను అన్నాడా? అభిప్రాయం మార్చుకున్నాడు. వెళ్ళాడు, యోసేపుని చూశాడు, సంతోషించాడు, అతని నీడలో కొన్నాళ్ళు బ్రతికాడు. కాబట్టి అంతకుముందు నువ్వు చూసినటువంటి రుజువులు, సాక్ష్యాలు, ముట్టినవి, చూసినవి అబద్ధము కావచ్చు. ఈనాడు నువ్వు క్రైస్తవ్యంలో నమ్మిన సిద్ధాంతము అంతకుముందు నమ్మిందే నిజమని నమ్ముతావా? పరిశోధించాలి, పరిశీలించాలి, వాస్తవంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అర్థం చేసుకోవాలి. నాలాంటి వారు చెప్పిన వెంటనే కొన్నిటిని మీ సిద్ధాంతానికి అనుకూలంగా లేదని వినడం మానేస్తున్నారు. మీరు చెప్పిన రెఫరెన్సులు చూడడం మానేస్తున్నారు. ఎందుకు? మీరు అంతకుముందు సిద్ధాంతాన్ని బలంగా నమ్మారు. కాబట్టి పరీక్షించండి, సమస్తం పరీక్షించండి,
పరిశోధించండి, ఆ తర్వాత ఆలోచించండి, మేలనిది చేపట్టండి. ఇక రెండవ ఉదాహరణ ఏంటన్నట్టయితే అపోస్తలుడు పౌలు జీవితంలో తన యవ్వన కాలం నుంచి కూడా ధర్మశాస్త్రంలో నిష్ఠ గలవాడు, మంచి శిక్షితుడు, అనుభవజ్ఞుడు, పరిశోధించి పరిశీలించిన వాడు. ధర్మశాస్త్రం యెహోవా దేవుడి చేత ఇయ్యబడిందని, ఆనాడు దేవుడు చేసిన గొప్ప అద్భుతముల ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి ఎంత బలమైన హస్తంతో నడిపించి తీసుకొచ్చాడో, సముద్రం చీల్చాడో, గొప్ప అద్భుతాలు చేశాడో, ఆ దేవుని విశ్వాసం గలవాడు ఈ సౌలు అనబడే పౌలు. మోషే ద్వారా సీనాయి కొండ మీద ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును అనుసరించేవాడు, నియమ నిష్ఠలతో దృఢముగా నమ్మి అనుసరించేవాడు ఈ సౌలు అనబడే పౌలు. అది సత్యమే, ఆ ధర్మశాస్త్రము నిజమే, ఆ దేవుడు నిజమే, ఆ సిద్ధాంతము నిజమే. కానీ ఇప్పుడు అది మార్చబడిన సంగతి ఈయనకి తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టి ధర్మశాస్త్రం కొట్టివేసి కొత్తది ఇచ్చిన సంగతి ఈయనకి తెలీదు. ఎప్పుడైతే మార్గ మధ్యములో ప్రభు దర్శనమిచ్చి సౌలా సౌలా నీవు నన్నే హింసిస్తున్నావని చెప్పాడు, అప్పుడు పౌలు ప్రభువా నీవెవడు అన్నాడు. నీవు హింసించిన యేసును అన్న తర్వాత బుర్ర తిరిగిపోయింది, 2 కళ్ళు పోయాయి, గుడ్డివాడైపోయాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి సత్యమేదో. ఆ తర్వాత సత్యం కోసం ప్రాణాలు అర్పించాడు. కాబట్టి గతములోని నమ్మిది సత్యము, ఒకే సత్యమే, అది అప్పటికి సత్యము కావచ్చు. కానీ నీవు చూసి ఉండవచ్చు, ముట్టి ఉండొచ్చు, నీ కళ్ళతో చూసినవి చేతితో ముట్టినవి కూడా అబద్ధమే ఛాన్స్ ఉందండి. కాబట్టి సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది కనుక సమస్తమును పరీక్షించి మేలని చెప్పట్టాలి. ఎవరు మాట్లాడినా గాని వారు మాట్లాడుతుంటే మాటలు వినకుండా మధ్యలో దూరిపోయి అభ్యంతరం చేసి వినడం మానడం కాదు, గాని వినుటకు వేగిరపడు వాడును మాటలాడుటకు నిదానించినట్లయితే అప్పుడు సత్యం అర్థమవుతుంది, మనము మేలు పొందుతాం. ఈ విధానంలో ప్రేక్షకులందరూ ఉండాలని కోరుతున్నాను. అందరికీ వందనములు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.